శారదామాత అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే మానవత్వం, దివ్యత్వం కలబోత. ఆమె వ్యక్తిత్వంలో మనకి దైవమానవ ప్రకృతులు దేదీప్యమానంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆమె శక్తి స్వరూపిణి. తర్వాత బ్రహ్మశక్తులు అభేదాలని మనకి ఏదేవిధంగా తెలుసు కాబట్టి ఆ బ్రహ్మశక్తుల కలికే శారదా రామకృష్ణ అని చెప్పాల్సి ఉంది. ఒక సాధారణ గృహిణిగా, శ్రీరామకృష్ణుల సహధర్మచారిణిగా, గురువుగా, సంఘజననిగా, జగన్మాతగా, విశ్వజననిగా, అలా పలు రూపాల్లో శారదమ్మ మనకి దర్శనమిస్తారు. ఎవరైతే ఆమె జీవితాన్ని చదివి ఉన్నారో వాళ్లకు ఈ విషయం బాగా అవగాహనకు వస్తుంది. జనులను అంటే భవసాగరం నుండి దాటించడానికి ఈ భూమిపై అవతరించిన భవతారిణి, సాత్విక రూపంలో అవతరించిన శక్తి స్వరూపిణి. లజ్జాశీలంలో మహోన్నత ఆధ్యాత్మిక ప్రభావాన్ని కలిగి మానవాళికి జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఆవిర్భవించిన జ్ఞానదాయిని శారదమ్మ. రామకృష్ణ సంఘాన్ని నడిపించిన సంఘజనని, మార్ధవం, మాధుర్యం, మహత్వం కలబోసిన మాతృత్వం. ఆమె శారదమ్మ మాతృదేవి. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలమటమ్మగా పిలిచే మనమ్మ శారదమ్మ. ఇంకా ఆమె జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే మానవ మాతృరాలుగా, ఇందాక మనం ముందే చెప్పుకున్నాము, ఆమె ఏంటంటే మానవ మాతృరాలుగా అంటే రెండు ఉంటాయి. ఆమె జీవితంలో చూస్తే ఏంటంటే మానవ మాతృరాలుగా, తర్వాత దేవీ స్వరూపిణిగా రెండు కలబోతని మనం చెప్పుకున్నాం. ఆమె జీవితాన్ని కనుక పరిశీలించినట్లయితే మానవ మాతృరాలుగా ఆమె చేసిన హౌస్ మేనేజ్మెంట్ స్కిల్స్ని చూస్తే ఏంటంటే మనమే ఆశ్చర్యపోతాం. ఆమె కొన్ని సందర్భాలు ఎట్లా అంటారనమాట, ఆ స్కిల్స్ని కొంత మనం పరిశీలిస్తే ధరలు తక్కువగా ఉన్నప్పుడే సంవత్సరానికి సరిపడా పప్పు ఉప్పులు కొనుక్కుని ఉంచుకోవడం దగ్గర నుంచి, వర్షాకాలం రావడానికి ముందే ఇల్లు రిపేర్ చేయించుకోవడం దగ్గర నుంచి, ఊరకైనా ఏదో వృధా చేయకుండా ఉండడం దగ్గర నుంచి, ఇలా చెప్పుకోపోతే ఆమె హౌస్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఎన్నో మనకి ఆమె జీవితంలో కనిపిస్తాయి. ఇక అమ్మను దైవ మాతృరాలుగా చూస్తే అమ్మ ఇచ్చిన సులభమైన ఆధ్యాత్మిక సందేశం మనలో ఏం చేస్తుందంటే ఒక విధమైన విశ్వాసాన్ని పాదుగొలుపుతుంది. ఎందుకంటే మనలాగే సంసారపు విధుల్లో తలములకలై ఉంటూ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే భగవంతుని స్మరిస్తూ అలాంటి వాళ్ళు ఎవరన్నా మనకు కనిపించారు అనుకోండి, మనకి ఎలా ఉంటుందంటే వీరే మనకి ఆదర్శం అనిపిస్తూ ఉంటుంది. అంటే మన జీవితానికి దగ్గరగా ఉంటుంది. సో అంచేత ఏంటంటే మనకి జీవితానికి మనలాగే అమ్మ హౌస్ హోల్డ్ థింగ్స్ అది మనకు కనిపించడంతో పాటు అమ్మ ఇచ్చిన సులభమైన ఆధ్యాత్మిక సందేశం గృహస్థులకి నిజంగా ఒక సంజీవనిగా కనిపిస్తుంది అన్నమాట. మనం కూడా ఆచరించగలం అనే ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి శారదాదేవి సందేశం. ఇంకా మనం చూస్తే ఒక్కొక్క విషయాన్ని మనం కూలంకుషంగా పరిశీలించినప్పుడు అసలు అమ్మ అంటే ఎవరు అని అడిగితే చాలామంది శిష్యులు అమ్మ నువ్వెవరు అంటే నీకు అమ్మనే అనేవారు చెప్పేవారు అనమాట. అమ్మ అంటే జగన్మాత, లేకపోతే జగజ్జననీయ, కాళీయ, లేకపోతే మనల్ని కన్నా అమ్మ. అలా చూస్తే ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క విధంగా ఆమె దర్శనం ఇచ్చారనమాట. అంటే కొంతమందికి అమ్మ నువ్వెవరు కాళీవా అంటే కాళీ రూపంలో దర్శనం ఇచ్చారు. ఒక్కొక్కళ్ళకి నువ్వెవరు భవతారిణివా అంటే భవతారిణి రూపంలో కాళికా రూపంలో దర్శనం ఇచ్చారు. ఇంకొకళ్ళకి ఏంటంటే నేనెవరిని నీ అమ్మనే అన్నప్పుడు ఆ భక్తుడు శారదామాతను చూడగానే అతనికి వాళ్ళ అమ్మే శారదాదేవి రూపంలో కనిపించేది అనమాట. ఇలా చూస్తే అంచేతే శారదాదేవిని పేరు పెట్టి పిలిచి కంటే అమ్మ అని పిలవడంలోనే, ఎందుకంటే అమ్మలోనే అంత మాధుర్యం ఉందన్నమాట. సాధారణంగా మనం రామకృష్ణ సంఘాన్ని చూసినప్పుడు రామకృష్ణ సంఘం అనగానే దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఎన్నో రామకృష్ణ మఠాలు, తద్వారా అంటే ఆ రామకృష్ణ మఠ మిషన్ల ద్వారా చేసే సేవలు,
ఎంతోమంది స్వామీజీలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు జెండా ఎగురుతూ ఉంటుంది, కానీ జెండా ఎగరడానికి జెండా ఎగురుతుందనే మనం సంతోషపడతామే తప్ప, కానీ ఆ జెండా నిలబడడానికి ఆ ఫౌండేషన్ ఉందో చూసారా అండి, ఆ ఫౌండేషనే రామకృష్ణ సంఘానికి ఫౌండేషన్ లాంటిది అమ్మ. అంచేత మీరు బెలూరుమఠం కనుక వెళ్ళినట్లయితే రామకృష్ణుల వారి దేవాలయం చాలా పెద్దదిగా ఉంటుంది, కానీ శారదామాత ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ శారదామాత ఆలయం దగ్గర ఎప్పుడు కూడా జనంతో కిక్కిరిసిపోయి ఉంటుంది అనమాట. కొంతమంది కన్నీరు మున్నీరే విలపించేవాళ్ళు కనిపిస్తారు, కొంతమంది ధ్యానం చేసేవాళ్ళు కనిపిస్తారు, కొంతమంది అమ్మని చూస్తూ అలాగే ఆనంద బాష్పాలు రాలుతూ ఉండేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మ అంటే ఒక అట్రాక్షన్, అమ్మ అంటే ఒక సమ్మోహన శక్తి, అమ్మలోనున్న మాధుర్యం మరి దేనిలోనూ కనిపించదు. కాబట్టి అంచేత శారదమ్మ మన అమ్మ, మనందరికీ అమ్మ. అంచేత ఆమె మన జీవనానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే రామకృష్ణ పరమహంస గారి జీవితాన్ని పరిశీలిస్తే రామకృష్ణ పరమహంస గారు ఎన్నో సందర్భాల్లో అంటే ఏంటి, ఉదయం నుంచి సాయంకాలం వరకు చాలాసార్లు సమాధి స్థితికి వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ సమాధి స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన్ని ఆచరించాలంటే మనలో అంత ఆధ్యాత్మిక అగ్ని కాస్త ఉండాలి. కానీ శారదాదేవి జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మన జీవనానికి ఆమె చాలా దగ్గరగా కనిపిస్తారు. ఎందుకంటే అమ్మను చేరుకోవడంలో, అమ్మ అనగానే ఒక ఆప్యాయత, అదే కాకుండా శారదాదేవి జీవితం మన జీవితానికి దగ్గరగా ఉండడంతో పాటు శారదాదేవి కూడా మనలాగే ఆమెకు కూడా కుటుంబ విధులు ఉన్నాయి, కుటుంబ కర్తవ్యాలు ఉన్నాయి. ఆ కుటుంబ కర్తవ్యాలు నిర్వర్తిస్తూ అమ్మ మనసు ఏ విధంగా భగవంతుడిగా లగ్నం చేశారు, మనం కూడా చేయగలము అనే ఆత్మవిశ్వాసాన్ని మనకి నింపుతాయి అన్నమాట.